నా దగ్గరైతే చాలా హ్యాండ్ బ్యాగులున్నాయి. హ్యాండ్ బ్యాగులయితే వాడకపోతే ఏమైపోతదంటే సోల పడిపోతాయి. సోల పడిపోవడం అంటే ఇగ అట్లా ఆగవన్నట్టు. బ్యాలెన్స్ ఆగకుండా షేప్ ఔట్ అయిపోయి ఇగ అట్లనే ఉంటాయి. ఎందుకంటే మనం వాడకుండా అట్లనే పెడతాం గదా! అవి రింకిల్స్ వచ్చి అంతా ఇగ పాడైపోతూ ఉంటాయి. మనం మంచి మంచి బ్యాగ్స్ తీసుకుంటాం గదా! అయితే వీటికి ఒక టిప్పు నా దగ్గర ఉందండి. చూడండి ఏంటంటే హ్యాండ్ బ్యాగ్‌లో మనకి హ్యాండ్ బ్యాగ్ కొన్నప్పుడు వాడు ఎలా అయితే మనకు కవర్స్ ఇస్తాడు, కుక్కి ఇస్తాడు గదా! అట్లనే నేను గూడా అదే చిట్కా ఫాలో అయ్యానండి. ఆ పేపర్స్ ఉంటాయి గదా! ఆ పేపర్స్ అన్నీ తీసుకెళ్ళి అన్నీ పాకెట్స్ ఉంటాయి గదా! దాంట్లో పెట్టుకోవాలి. పెట్టుకొని అప్పుడు ఏమైపోతదంటే హ్యాండ్ బ్యాగ్ అట్లా సోల పడకుండా స్టాండ్ అవుట్‌గా నిలబడతది. అప్పుడు మనకి ఎన్ని హ్యాండ్ బ్యాగులు ఉన్నా గూడా మనం అన్నీ వాడం గదా! ఒకసారి ఒకటి వాడతాం, ఒకసారి ఒకటి వాడతాం. వాడని హ్యాండ్ బ్యాగ్‌లో అయితే మీరు ఇట్లా పేపర్‌లన్నీ పెట్టేసుకొని మంచిగా ఇట్లా నీట్‌గా దాన్ని చేసేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైతే వాడుకున్నామో అప్పుడు మనం అది అలా స్టాండ్ అవుట్‌గా నిలబడి ఉంటది కాబట్టి మనం థింగ్స్ పెడతాం గదా! అదర్‌వైజ్ మనం అలానే ఏం పెట్టకుండా ఆ పేపర్స్ పెట్టకుండా అలానే వదిలేస్తే హ్యాండ్ బ్యాగ్ మొత్తం షేప్ అవుట్ అయ్యింది. నాదైతే ఇట్లా లేకుండే ముందు. నేను చాలా రోజుల నుంచి ఈ కవర్లు పెట్టడం వల్ల కొంచెం స్టాండ్ అవుట్‌గా నిలబడి వాడుకోవడానికైతే రెడీగుంది గానీ ఇంతకు ముందరైతే ఘోరంగా అప్పలమ్మలా తయారైంది ఆ హ్యాండ్ బ్యాగు. అణిగిపోయి రచ్చ రచ్చ అయింది. ఇగ ఈ పేపర్లు పెట్టి అన్నీ నా హ్యాండ్ బ్యాగులన్నీ ఇట్లనే నేను స్టోర్ చేసుకున్నా. వాడేవైతే నో ప్రాబ్లమ్. మనం థింగ్స్ పెడతాం కాబట్టి అవి నిలబడతాయి స్టాండ్ అవుట్‌గా. వాడనివైతే ఇట్లనే మీరు స్టోర్ చేసుకోండి. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక హైప్ ఇచ్చుకోండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోయి మీ హ్యాండ్ బ్యాగ్‌ని బాగా స్టోర్ చేసుకోండి. బాయ్.